ఈ త్వరలో ఎంత ప్రమాదకరమో మీతో దగ్గరికి వచ్చిన మీకు త్వరలో అనే పదాన్ని మీరు వాదనాన్ని చేరుస్తున్నా. త్వరలో అనే వర్డ్ అసలు నచ్చదండి. అసలు ఎందుకు నచ్చదంటే చాలా భయంకరంగా ఉంటుందన్న త్వరలో వర్డ్. కొన్ని పీడకలు వస్తాయి త్వరలో అనే పీడకలు వస్తాయి మాకు కూడా. ఎందుకంటే త్వరలో వల్ల ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాల్లో త్వరలో వల్ల మా జీవితాలు ఎంత నాశనం అయినాయో అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే త్వరలో ఏంటంటే అన్న కొన్ని నోటిఫికేషన్ వస్తాయి త్వరలో. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాయన్న, నోటిఫికేషన్ రావడం వల్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వస్తున్నాయని మారుమూల తాండ నుంచి వచ్చినాను ఇక్కడికి రాగా నోటిఫికేషన్ ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని ప్రిపేర్ అవుతూ ఒక్కొక్కటి ప్రిపేర్ అవుతూ వస్తూ ఉంటే ప్రిపేర్ అవ్వగానే నోటిఫికేషన్ రాగానే కేసులు పడడం, లేకపోతే ఏదో రకంగా అది కోర్టులో వెళ్ళిపోవడం, లేకపోతే పేపర్ లీక్ కావడం, అది అలా జరుగుతూ ఉండిపోయిందన్న. అప్పటి నుంచి 18 నెలలు 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. ఇది కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా త్వరలో అని మా జీవితాన్ని నాశనం అవుతుందన్న. ఇలా త్వరలో అని చెప్పకండి ప్లీజ్. వాళ్ళు ఎవరు బాబు నోటిఫికేషన్, వీళ్ళు వినరు, మారారు బాబు. దొడ్లైన బోర్డైనా మారుతారు, వీళ్ళు మారు. ఎన్నిసార్లు చెప్పాలి నోటిఫికేషన్ వాళ్ళని? తెలియదా? ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు? మీరు చెప్పాలా? ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయినా వీళ్ళకు? కానీ ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు? సిగ్గుండాలి మాట మాట్లాడడానికి, త్వరలో చెప్పుకోవడానికి. ఇంటెలిజెన్స్ ఉంటుంది బాబు, మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, మీరు మాట్లాడతారు. కనీసం ఇక్కడ సభ పెట్టుకున్నందుకు 10,000 పోలీసులు వస్తారు, కానీ మీకు ఇంటెలిజెన్స్ లేదా? మేము మీకు ఇంకా సపోర్ట్ గానే ఉంటాం సార్. మీరు త్వరలో అని కాకుండా ఖచ్చితమైన డేట్స్ తో నోటిఫికేషన్స్, ఖచ్చితమైన వేకెన్సీస్ తో నోటిఫికేషన్స్ మాకు వెంటనే రిలీజ్ చేయాలి లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు అని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. 100% మీ అందరికి ఉద్యోగాలు వస్తాయని పేపర్ స్టేట్మెంట్ చూసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చినా. హైదరాబాద్కి వచ్చిన తర్వాత వీళ్ళది ఎట్లా అంటే రియాసర్ ఏమో త్వరలో అని చెప్పి ఇప్పటికి 5 నెలలు అవుతుంది. మరి త్వరలో అంటే దానికి అర్థమైంది హాఫ్ ఆఫ్ ద టర్మ్ కంప్లీట్ అయిపోయింది సార్. మేము ఇంకా వెయిట్ చేసే ఓపిక మాకు లేదు సార్. ఆకలినోనికి సద్దన్నం పెట్టినా తింటాడు సార్. ఆడు 10 రోజులు ఆగు పరమన్నం పెడతా అంటే వాడు ఆకలి తట్టుకోలేడు సార్. ఎంతసేపు త్వరలో నోటిఫికేషన్స్, అతి త్వరలో నోటిఫికేషన్స్, 30,000 ఉద్యోగ నోటిఫికేషన్లకు కసరత్తు జరుగుతుంది, 50,000 నోటిఫికేషన్లు సుదీర్ఘమైన కసరత్తు జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ల జాతరే అని ఇట్లా ఇస్తున్నారు సార్. సో క్లియర్గా దయాకరాన్ని నాదొక విన్నపం క్లియర్గా చెప్పండి. దయచేసి 12-18 నెలల నుంచి త్వరలో అనే వర్డ్ ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రంలో ట్రిలియన్ టైమ్స్ వాడింది ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్. ఈ త్వరలో ఎంత ప్రమాదకరమో మీతో దగ్గరికి వచ్చిన మీకు త్వరలో అనే పదాన్ని మీరు వాదనాన్ని చేరుస్తున్నా. పైప్ లైన్ లో ఉన్న ఏంటి, అసలు ఇప్పుడు మనం వేయాల్సిన ఏంటి, బడ్జెటరీ పర్మిషన్స్ ఎంత మేరకు ఉంటాయనే విషయంలో త్వరలోనే త్వరలో వాడా ఈ 2-3 రోజుల్లోనే నేను మీ రిప్రజెంటేషన్కి చెప్పిస్తా. నేను మీకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండడానికి నేను సిద్ధమని చెప్పి తెలియజేస్తున్నా. ఫక్ట్ పొలిటీషియన్ గానే దయాకర్ అంటోడు తెలిసినోడు కాదు కదా, దయాకర్ కూడా గట్లనే అయిండ్రా అని అనుకుంటారని ఆ మాట వద్దని మీ దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి త్వరలోనే వీళ్ళందరితో